ఆహ్, మనం చూస్తే గూడా బిడ్డ పుట్టిన తర్వాత 21 రోజుకి నామకరణం చేస్తారు. తొట్లే అని అంటూ ఉంటారు. బారసాల అని అంటూ ఉంటారు. చాలా సందర్భాలలో 3 నెలల దాకా గూడా చేయటం లేదు. చేయరు. అవును. ఏదో చిట్టి, నాన్న, బుజ్జి, కన్నా, పండు అని నిక్ నేమ్స్ తోటి పిలుస్తూ ఉంటారు. అంటే ఒక శిశువు జన్మించిన తర్వాత నామకరణం సరియైన సమయంలో చెయ్యకపోతే ఎటువంటి దోషాలొస్తాయి? దోషాలంటూ ఏమి ఉండవమ్మా. హ్మ్. కానీ ఖచ్చితంగా నామకరణం చెయ్యాలి ఎప్పుడు అనంటే ఫలానా 21 రోజులకి చెయ్యాలి అని శాస్త్రం మనకు చెప్పింది. హ్మ్. ఎందుకనంటే మన 16 కర్మలు ఉంటాయి. మనిషి పుట్టిన తర్వాత చేయాలి. దాన్నే షోడశ కర్మలు అని అంటారు. తర్వాత బ్రతికున్నప్పుడు చేయవలసినటువంటిది పంచదశ కర్మలు, 15 కర్మలు. హ్మ్. 16వ కర్మ గతించిన తర్వాత చేసేటువంటి కర్మ. కాబట్టి దాంట్లో ప్రప్రధానమైనటువంటి కర్మ నామకరణము. తర్వాత చోళము, అన్నప్రాసన, చోళము, ఉపనయనము, వివాహము ఇలాంటివన్నీ కూడా తర్వాత వస్తూనే ఉంటాయి. తర్వాత ప్రప్రధానమైనటువంటిది ప్రధానంగానే చేయాలి, ముఖ్యంగానే చేయాలి, 21 రోజుగానే చేయాలి. అది ఏదో మనము తప్పితే ఆ సమయాన్ని మనం చేయకూడదు. చెయ్యలేని స్థితిలో ఉన్న అనారోగ్యంగా అంటే తల్లి అనారోగ్యంగా ఉండకపోవచ్చు, బిడ్డ అనారోగ్యంగా ఉండకపోవచ్చు, కుటుంబ సభ్యులు గతించవచ్చు. లేకపోతే ఏదో సమస్య వలన మనము వెనకడుగు వేసినప్పటికీ మనం మూడో నెలలో చేసుకోవడం. ఎందుకనంటే మనం ఏదైతే పేరు పెట్టాలో అంటే పలానా నక్షత్రం పైన భరద్వాజ్ లేదా భార్గవరాముడు అనేటువంటిది పేరు పెట్టాము అనుకోండి. ఆ పేరు వలన మెదడులో చలనం ఏదైతుందో ఆ చలనం కలగాలి. ఆ హ్మ్. బిడ్డకి, ఆ అబ్బాయికో, అమ్మాయికో ఆ చలనం వలన మెదడు స్పందన అలా ఉండాలి. అందుకనే ఇదే పేరు పెట్టండి, ఇదే పేరుతో పిలవండి అని చెప్తుంటారు గదా! ఆ చలనం కలగడానికి 21 రోజు నుంచి ప్రారంభం చేయాలి. లేదా కనీసం మళ్ళీ మంచి రోజులు 3 నెలలకొస్తాయి. అప్పుడైనా ఆ పేరుతోటి ప్రారంభం చేసి ఆ పేరుతోటే పిలవాలి. ఈ మధ్యలో అనేటువంటిది దోషం ఏం లేదు. కానీ ఎంత శాస్త్రం చెప్పిందైతే 21 రోజు ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పింది. తర్వాత లేదా అనేటువంటిది ఆప్షన్ ఇచ్చింది. మూడో నెలలో ఇచ్చింది. కాబట్టి మూడో నెలలో మంచి రోజులొస్తాయి కాబట్టి ఖచ్చితంగా అప్పుడైనా పెట్టుకోవచ్చు అని. కొత్త కోడల్ని అత్తగారింటికి పంపించేటప్పుడు ఏదైనా తిథి, వార, నక్షత్రాలు చూసుకోవాలా? లేకపోతే ఎప్పుడు పంపించాలి? ఏంటి? కొత్త కోడల్ని తల్లిగారింటికా? అత్తగారింటికా? అత్తగారింటికి. అంటే ఇప్పుడు పెళ్లయిన తర్వాత ఫస్టు వెంటనే వస్తారు గదా! ఆ! పెళ్లి రోజే ముహూర్తము. అసలు మంచి హ్మ్. రోజనే పెళ్లి చేశారు. హ్మ్. కాబట్టి ఆ రోజే మంచి రోజు కాబట్టి పెళ్లి రోజే వస్తారు మామూలుగా. తర్వాత మళ్ళీ ఒకవేళ ఈ తల్లిగారింటికెళ్ళి ఫస్ట్ సారి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అనంటే ఆషాఢ మాసంలో వెళ్తారు. హ్మ్. ఆషాఢ మాసంలో వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అత్తగారు వెళ్ళి బట్టలు పెట్టి మంచి రోజున చూసుకొని ఏ శుక్రవారమో లేకపోతే ఇంకోటో మరొకటో చూసుకొని అమ్మాయిని మళ్ళీ ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మంచి రోజు కావాలి ఖచ్చితంగా. ఎందుకనంటే ఫస్ట్ సారి మనము ఎప్పుడైతే పెళ్లి అవుతుందో ఆ పెళ్లి అయిన తర్వాత శాస్త్రం మాత్రమే నేను మాట్లాడుతుంది. ఎప్పుడైనా వెళ్తారేమో కానీ ఆషాఢ మాసంలో పంపించాలి. తర్వాత ఆషాఢ మాసం నుంచి తిరిగి రావాలి అనంటే అత్తగారు వెళ్ళి బట్టలు పెట్టేసి తర్వాత రామ్మ అని చెప్పేసి తీసుకొని దగ్గరుండి రావాలి అనేటువంటిది శాస్త్రపరంగా చెప్పబడి ఉంది. గర్భిణీ స్త్రీలు గృహప్రవేశం చేయొచ్చా? 5వ నెల దాటిన తర్వాత గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా గృహప్రవేశం చేయకూడదు. ఎందుకు అనంటే 5వ నెల నుంచి మొదలుకొని మనకి ముట్టుతోటే సమానము. ఏ పుణ్యకార్యము చేయకూడదు అని చెప్పేసి శాస్త్రం మనకి చెప్పబడుతుంది. ఎందుకు అనంటే మామూలుగా మనలో నుంచి వచ్చేటువంటి సైంటిఫిక్ రీజన్‌గా చెప్పుకోవాలంటే క్రిములు, కీటకాలు అన్నీ కూడా ఉన్నప్పుడు మనం ఏ యొక్క పుణ్యకార్యాన్ని చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది. కనుక 5వ నెల నుంచి గృహప్రవేశం కానీ, శంకుస్థాపనలు కానియండి, ముహూర్తంతో కూడి ఉన్నటువంటి కానీ, హోమాలు, యజ్ఞాలు, యాగాది క్రతువులు కానీ ఏది చేయకూడదు. పుంసహవనము అనంటే శ్రీమంతంలో కొన్ని చేస్తారు. అలాంటివి శాస్త్రంలో చెప్పబడినటువంటివి కొన్ని చేయవచ్చు. మామూలుగా శ్రీమంతం అంటే ఏదో గాజులు వేసి తర్వాత బొట్లు పెట్టి ఆడవాళ్ళు బట్టలు పెట్టి వెళ్తారు. కానీ దానికి చాలా పద్ధతి ఉంటుంది. పుంసహవనము అని ఉంటుంది. తలపైన జిల్లేడాకులు లాంటివి పెట్టేసి తర్వాత జిల్లేడు పాలు పోయడము ముక్కులో ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటారు. ఇది శాస్త్రం చెప్పబడింది. ఈ కాలంలో ఎవరు ఆచరించట్లేదు. చాలామంది వరకు తెలిసిన వాళ్ళు ఆచరిస్తున్నారు. అందరూ లేదు అని అనట్లేదు. కానీ చాలామంది వరకు తెలియదు.
తెలిస్తే దాదాపు చేసుకుంటారు. కాబట్టి శ్రీమంతమప్పుడు ఈ పుంసహవనం అనేటువంటిది ఈ బిడ్డకి శక్తినిచ్చేటువంటి హోమం. ఇప్పుడు అభిమన్యుడు లోపట ఉండే అన్నీ నేర్చుకున్నాడు అని అంటే ఎలా నేర్చుకుంటాడు? బయట నుంచి వినే కదా. ఇప్పుడు మొన్న ఏదో వీడియో చూసాం. వీడియోలు చూస్తుంటే అదేదో మిషన్ వచ్చింది. కడుపు పైన పెట్టగానే తండ్రి మాట్లాడుతుంటే మంచి మాటలు మాట్లాడుతుంటే నవ్వుతున్నది బిడ్డ అనంటే లోపట చలనం ఉన్నది కదా, ఇంటున్నది కదా బయట నుంచి. కాబట్టి మన మంత్రశక్తి కూడా, మన మంత్రం కూడా అక్కడ ఏదైతే చదవాలో ఆ మంత్రాలు చదివితే ఆ శక్తి కూడా బిడ్డకు అందుతుంది కదా. ఆ యొక్క ఎందుకు జిల్లేడి ఆకును పెట్టమన్నారు, ఎందుకు జిల్లేడు పాలు ముక్కులో పోయమన్నారు, తర్వాత ఎందుకు ఆ మంత్రాలు, అవే మంత్రాలు ఎందుకు, దానివల్ల ఏం ఫలితము అనేటువంటిది చాలా ఉన్నాయి కదా. వేదానికి కంటే మనకు ఎక్కువ తెలుసా. కాబట్టి అలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. ఓకే. ఈ చెవులు కుట్టించుకునేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? దానికి నియమ నిబంధనలు ఏం లేదు. దానికంటూ ఒక ముహూర్తం ఉంటుందన్నమాట. చౌలము, ఎట్లయితే ఉపనయనం, వీటన్నిటికీ కూడా ఈ షోడశ కర్మలకి, పంచదశ కర్మలకి ముహూర్తాలు అనేటువంటివి ఉంటాయన్నమాట. కాబట్టి ఆ ముహూర్తంలో మనము చౌలం అనేటువంటిది చేసుకోవచ్చు. దానికి కూడా ఒక పూజా ప్రక్రియ ఉంటుంది. చాలామంది వరకు ఉపనయనంలో ముందే చేసేస్తారనమాట. కాబట్టి అది అంత పెద్ద క్రతువుగా చేయకుండా చిన్న క్రతువుగా చేసే ఆచారాలు ఉంటాయి. కాబట్టి ఉపనయనంలోనే చేస్తుంటారు ఆచారంలో అలా. ఈ షోడశ సంస్కారాలలో ఉపనయనానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అసలు ఈ ఉపనయనం అనేది ఏ వయసులో చేయాలి, ఎలా చేయాలి, శాస్త్ర ప్రామాణికత ఏమిటి? ఉపనయనము అనంటే పెళ్లి తర్వాత ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటయ్యా అని చెప్తే ఉపనయనానికి ప్రాధాన్యత ఉన్నది. దాదాపు చాలామంది ఉపనయనాన్ని పెళ్ళి ఎంత ఆడంబరంగా చేస్తామో అందులో కనీసం 70%, 50% అంత ఆడంబరంగా చేస్తారు ఉపనయనాన్ని. కాబట్టి ఉపనయనం చేసుకునేటువంటిది ఏ వయసులో చేసుకోవాలి అనంటే గర్భాష్టమము అని అంటారు. అనంటే గర్భంలో పడినప్పటి నుంచి 8 సంవత్సరాలు అనంటే పుట్టిన తర్వాత 7 ఏళ్ళకి చేయాలి. 7 ఏళ్లలో ఎప్పుడైనా మంచి రోజులు చూసి ఉపనయనం అనేటువంటిది ముహూర్తం ఉంటుంది. ఉపనయన ముహూర్తాలు మనకి పంచాంగాల్లో ఇస్తారు. ఆ పంచాంగంలో పెద్దలు పెట్టినటువంటి నిర్ణయంలో ఆ అబ్బాయికి ఎవరైతే చేస్తున్నారో ఆ అబ్బాయికి తారాబలము, చంద్రబలం చూసి ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకుంటాం. అంటే ఉపనయన ముహూర్తాన్ని తీసుకుంటాం. మరి ఎందుకు అసలు ఉపనయనం చేయాలి? ఇప్పుడు ఎప్పుడు చేయాలి అనేటువంటిది గర్భాష్టమము, పలానా ముహూర్తము అనుకున్నాం. ఎందుకు చేయాలి అనంటే చదువు ఎప్పుడు ప్రారంభమవుతుంది అనంటే వేద పఠనము కానీ భగవంతుడి గురించి తెలుసుకోవడం ఇదంతా కూడా 7వ సంవత్సరానికి ప్రారంభమవుతుంది. అప్పుడే ఉపనయనము బ్రహ్మచర్య ఆశ్రమ దీక్షగా ఉపనయనాన్ని చేస్తారు. ఇప్పుడు మన గృహస్థాశ్రమము, బ్రహ్మచర్యము, వానప్రస్థము, తర్వాత సన్యాసము ఉంటాయి కదా. ఈ 4 ఆశ్రమాల్లో మొట్టమొదటి ఆశ్రమము మనకి ఈ యొక్క బ్రహ్మచర్య ఆశ్రమము. కాబట్టి ఆ బ్రహ్మచర్యం ప్రారంభం చేయడానికి ఒక దీక్షని నీకు ఇస్తున్నాను. అప్పటి నుంచి పసుపు పంచలు కట్టుకోవాలి, యజ్ఞోపవీతాన్ని. అప్పుడే తండ్రి మొదటి గురువు అంటారు కదా. ఎలా మొదటి గురువు? గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేస్తారు కదా. కాబట్టి అప్పుడే తండ్రి మొదటి గురువు అనంటే గాయత్రి మంత్రాన్ని ప్రప్రధానంగా తండ్రియే కదా. అప్పుడే ఉపనయనంలో బట్టగప్పి ఎవరికి వినపడకుండా చెవులో ఆ యొక్క గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి, అయ్యా నువ్వు రోజు గాయత్రి మంత్రాన్ని నువ్వు పఠనం చెయ్యి, అదే జపం చెయ్యి, సంధ్యావందనంలో గాయత్రి మంత్రంతో సంధ్యావందనం చెయ్యి అని చెప్పేసి ఉపదేశిస్తారు. అందుకని తండ్రి మొదటి గురువు అయ్యారు. కాబట్టి ఇప్పుడు మీద ఉన్నప్పుడు ఏం కావాలి మనకి? అడ్డు రావాలి కదా, అడ్డొస్తుంది కదా. కాబట్టి అడ్డొచ్చిన ప్రతిసారి ఏం గుర్తు రావాలి? గాయత్రి. చదువుకోవాలి 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 అని గుర్తు రావాలి. కాబట్టి అందుకని ఈ చదువుకి యోగ్యతగా, అందుకని బ్రహ్మచర్యంలో ఏం చేస్తాం? కేవలం చదువే. కాబట్టి చదువుకోవాలి అని దీక్షగా ఈ యొక్క యజ్ఞోపవీతాన్ని మనకి సమర్పణ చేస్తారు. దీంట్లో మళ్ళీ 2వ యజ్ఞోపవీతం ఎప్పుడు వేస్తారు? వివాహంలో వేస్తారు. మరి అప్పుడు ఎందుకు వేస్తారు? 4 ఆశ్రమాల్లో వేస్తారు. ఇప్పుడు బ్రహ్మచర్యమే కాదు, తర్వాత గృహస్థమే కాదు, వానప్రస్థమే కాదు, సన్యాసమే కాదు. వానప్రస్థంలో ఎప్పుడు వేస్తారు? వానప్రస్థ ఆశ్రమ దీక్ష తీసుకునేటప్పుడు. అంటే ఈ కాలంలో ఎవరు తీసుకోవట్లేదేమో కానీ కొంతమంది పెద్దలు, తెలిసిన వాళ్ళు, ఆచారంలో ఉన్న వాళ్ళందరూ కూడా వానప్రస్థంలో వేస్తారనమాట. ఆ దీక్ష తీసుకున్నప్పుడు వేస్తారు. ఆ దీక్ష తీసుకునే వాళ్ళు కావాలి కదా. ఎందుకంటే ఆ దీక్షనంటే భార్యా పిల్లలకి కొంచెం దూరంగా ఉండి భగవంతుడికి దగ్గరగా ఉండాలి. మరి సన్యాసాశ్రమంలో మొత్తమే భార్యా పిల్లలు వదిలేసి సన్యాసంలోకి వెళ్ళిపోవాలి కదా. మరి ఎవరు వదిలేస్తారు? కాబట్టి ఈ యొక్క
గృహస్థాశ్రమంలోకి వచ్చేటప్పుడు రెండో యజ్ఞోపవీతాన్ని వేయాలి. ఎందుకని ఆ యజ్ఞోపవీతము అనంటే ఆ యొక్క బ్రహ్మచర్యం నుంచి గృహస్థంలోకి వస్తున్నావయ్యా, ఇక పైన నీ గురువుదో నీ తల్లిదండ్రులదో కాదు బాధ్యత, నీ భార్య పిల్లలని నువ్వే, నీ యొక్క ధర్మాన్ని నువ్వే కొనసాగించాలి, ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని నువ్వే ఈదాలి. కనుక ఈ ద్వితీయ యజ్ఞోపవీత గృహస్థాశ్రమ యోగ్యతగా నీకు సమర్పిస్తున్నాను. కనుక నువ్వు స్వీకరించు ఈ ఆశ్రమాన్ని, ఇక నువ్వే కొనసాగించు ఈ యొక్క దీక్షని అని చెప్పేసి రెండో దీక్షగా ఈ యొక్క యజ్ఞోపవీతాన్ని, మూడో దీక్షగా వానప్రస్థం, తర్వాత సన్యాసాశ్రమం, ఇట్లా ఇన్ని యజ్ఞోపవీతాలను అక్కడి నుంచి ఉపనయనం నుంచి మొదలుకొని ఇలా కొనసాగుతూ ఉంటాయి. అంటే చదువుకి యోగ్యతగా ఆశ్రమ యోగ్యతకి మనకి ఈ యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేస్తూ ఉంటారు. ఉపనయనంలో ఆ వటువు మోదుక చెట్టు పట్టుకొని భిక్షాటన వస్త్రం పట్టుకున్నప్పుడు మొదటి అంటే ఆ భిక్ష వేయటం అనేది చాలా ప్రామాణికంగా చెప్తూ ఉంటారు. వామన పూజతో సమానం అని చెప్తూ ఉంటారు. ఇంతకీ అందులో ఉన్న ఆంతర్యం ఏంటి? మామూలుగా అసలు యజ్ఞోపవీతం వేసినప్పుడు మనకి కొన్ని నియమాలు చెప్తారు. ఎవరికి? ఆ వటువుకి. ఏమని ఆ నియమాలు అనంటే, నువ్వు ఇప్పటి నుంచి భిక్షాటనే చెయ్యాలి అనంటే, ఇంటింటికి వెళ్ళి భవతి భిక్షాంతేహి భవాన్ భిక్షాందేహి అని అడిగి అక్కడ వచ్చినటువంటి ధనమో ధాన్యమో ఏదైతే ఉందో అది నువ్వు నీ గురువుకి తెచ్చి ఇవ్వాలి. అందులో ఒక 80% 70% గురువుకి ఇచ్చి మిగతా 20% 30% నీ యొక్క ఆహార వ్యవహారానికి నువ్వు ఉంచుకోవాలి. ఎందుకు? ఆ గురువుకి నీకు విద్య నేర్పించాలి కదా. కాబట్టి ఆ గురువుకి అందుకూడా మీరు అందరూ వేస్తారు. వేసిన తర్వాత ఉపనయనం చేసినటువంటి సంస్కారం చేసినటువంటి గురువుకే తెచ్చిస్తారు. తర్వాత దాంట్లో తల్లికి తర్వాత పిల్లోడికి కొంచెం ఇస్తారు. కాబట్టి ఈ యొక్క భిక్షాటన అనేటువంటిది అప్పటి వరకే కాదు, అప్పటి నుంచి ప్రారంభము అని అంటే చదువు, భిక్షాటన, తర్వాత ఆ దీక్ష, తర్వాత ఆ దీక్షా దండము అని అంటారు. మీరు మోదుగ చెట్టు అని అన్నారు కదా, ఆ దీక్షా దండము ఇది ఎప్పుడు కూడా ప్రతీకలు అనమాట. ఇతను చదువుకునేటువంటి అబ్బాయి, ఈ యజ్ఞోపవీతము, తర్వాత పచ్చ వస్త్రాలు, ఈ దండము, తర్వాత పాదరక్షలు, ఇవన్నీ కూడా దీక్షకి స్వీకరణానికి యోగ్యతగా సమర్పించినటువంటివి. కాబట్టి ఇక నుంచి నువ్వు భిక్షాటనతోనే ఈ యొక్క బ్రహ్మచర్య ఆశ్రమ యోగ్యతని నువ్వు గడపాలి అని చెప్పేసి ప్రారంభం చేస్తారనమాట. కాబట్టి మనం అందరం కూడా భవతి భిక్షాందేహి అని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క చదువుకుంటున్నాడు కదా, అతను చదువుకోవడానికి యోగ్యుడయ్యాడు కదా ఇప్పుడు, మరి అతను వేద పఠనం చేస్తున్నప్పుడు అతని తిన్న తిండి ఎవరైతే సమర్పణ చేస్తారో, వేదం చదివి ఆ పుణ్యం ఎవరైతే వేస్తారో ఆ పుణ్యాత్ములకే వెళ్తుంది. అర్థమైందా మీకు? ఎవరైతే ధనమో ధాన్యమో సమర్పిస్తారో, సమర్పించినటువంటి ద్రవ్యాన్ని అతను తిని వేదాన్ని చదువుతారో ఆ పుణ్యాన్ని ఎవరైతే వేశారో వారికి లభిస్తుంది. అందుకని ఖచ్చితంగా వెయ్యాలి అని చెప్పేసి ఆ యొక్క అంతరార్థం అన్నమాట. మనం గమనిస్తే కూడా మనకు ఉన్న సంస్కారాలలో కూడా ఈ శంకు చక్రం ముద్రలు వేసుకోవడం కూడా చాలా ప్రామాణికంగా భావిస్తూ ఉంటారు. అసలు ఇంతకీ ఈ శంకు చక్రం ముద్రలు కొందరు సమాశ్రణాలు అంటూ ఉంటారు, చక్రాంతాలు అని అంటూ ఉంటారు. అసలు ఈ ముద్రలు వేసుకోవటం వల్ల ఎటువంటి ఫలితాలు? మామూలుగా వైష్ణవ సాంప్రదాయంలో శంఖ చక్రాలు ఇక్కడ భుజాలకి సమర్పణ చేస్తారు. మధ్వ సాంప్రదాయంలో ఇట అరచేతుల దగ్గర సమర్పణ చేస్తూ ఉంటారు, మణికంఠ దగ్గర. అయితే ఎక్కడ వేసినప్పటికీ కూడా శరీరము తాపాన్ని పొందాలి అని చెప్పేసి, తాపము అని అంటే కాలాలి అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది. అంటే ఎలా కాలాలి? మన హిందూ ధర్మ సంస్కృతిలో కూడా మన దేహాన్ని కూడా కాలుస్తారు. కాలుస్తేనే మోక్షము అని అంటారు. ఎక్కడ చెప్పింది అని అంటే ఇదంతా కూడా వేద ఇతిహాస పురాణ స్తోత్రాలలో ప్రత్యేకంగా దీని గురించి ఉన్నది. కాలాలి కదా. ఎప్పుడైనా ఏదైనా కాలలేదు అని అనుకోండి, అంటే కాలేటువంటి యోగ్యత రాలేదనుకోండి, చిట్ట చివర అంత్యంలో చాలా చూసే ఉంటారు మీరు, నీళ్ళలో పడిపోవడమో లేకపోతే ఇంకోటో మరొకటో గాల్లోనో కలిసిపోవడమో ఏదో జరుగుతుంటాయి. కాబట్టి మరి ఎప్పుడు కాలుతుంది? ముందే మనము ఆ యోగ్యతను పొందాలి కదా. దానికి ఒకటే కాదు, మళ్ళీ భాగవతంలో అజామేలోపాఖ్యానము అని చెప్పేసి ఒక వృత్తాంతం ఉంది. అనంటే అజామేలుడు మరణించిన తర్వాత పైకి వెళ్తాడు.
పైకి వెళ్ళిన తర్వాత యమదూతలు వచ్చి ఆ అజామిలుడిని తీసుకొని వెళ్తాడు. ఎక్కడికి? నరకానికి తీసుకొని వెళ్తారు. యమదూతలు నరకానికే కదా తీసుకెళ్ళి. వెంటనే యముడు లేచి సాష్టాంగ నమస్కారం చేస్తాడు, అంటే దండం పెడతాడు. దండం పెట్టి, ఎవర్రా మీరు వదిలేసేయండి, ఆయన ఎవరు వచ్చారో తెలుసా? సాక్షాత్తు హరిభక్తుడు, నారాయణ స్వరూపమైనటువంటి వాడు వచ్చాడు, కనుక ఇలాంటి వాడిని మీరు తీసుకురాకండ్రా అని చెప్పేసి మందలిస్తాడు యముడు. అప్పుడు యముడు ఒక శ్లోకాన్ని చెప్తాడు. ఏ కంఠలగ్నస్తులసీ నలినాక్షమాల, ఏ బాహుమూల పరిశంఖిత శంఖచక్ర, ఏ వాలలాట తిలకేవల సదూర్ధ్వపుండ్ర తే వైష్ణవాహ అనేటువంటిది ఒక శ్లోకాన్ని చెప్తారు. అయితే ఏంట అర్థము అనంటే, ఎవరైతే మెడలో తులసిమాల, తామర పూసల మాల, ఏ కంఠలగ్న తులసి నలినాక్షమాల, అందుకనే అయ్యగారులు అందరూ వేసుకొని ఉంటారు తెలుసు కాబట్టి, కంఠంలో తులసిమాల, తామర పూసల మాల వేసుకొని ఉంటారో, ఏ బాహుమూల పరిశంఖిత శంఖచక్ర, అంటే శంకు చక్రాలను ఎవరైతే ధారణ చేసుకొని ఉంటారో, అలాగే ఎవరైతే బొట్టు పెట్టుకొని ఉంటారో, ఎవరైతే భగవన్నామస్మరణ చెప్పి ఉంటారో వారిని నరకంలోకి తీసుకురాకురా అని చెప్పేసి యముడు సాక్షాత్తుగా యమభటులకి చెప్తారు. అర్థమైందా? కాబట్టి వీరిని సరాసరిగా మోక్షానికి తీసుకువెళ్ళు అని చెప్పి యొక్క యముడు ఆ భాగవతంలో చెప్తారు. కాబట్టి అందుకనే తాపఃపుండ్రస్తధానామో మంత్రో యాగశ్చ పంచమహ అని ఒక సూక్తం కూడా ఉంది. అంటే తాపము, శరీరానికి వేడి తాకాలి అని అంటే ఆ శంకుచక్ర ముద్రలు ఉండాలి. ఇదొక చిహ్నం లాంటిది. ఆ యొక్క మోక్షంలోకి వెళ్ళాలి అని అంటే నువ్వు నీ యోగ్యత ఏదిరా అని అంటారు బయట నిల్చొని. అని అంటే నా యోగ్యత ఇగోండి, నా గురువులు ఎవరు అనంటే పలానా వీరు, ఇదిగోండి చూడండి వీరు అని చిన్నజీయర్ స్వామో లేకపోతే ఇంకో శంకరాచార్యులు పలానా ఇంకోరో అని చెప్పేసి నీ గురువు ఎవరు, వీరు ద్వారా నా ఆచార్యులు వీరు అని చెప్పేసి మోక్షానికి మనము కొనసాగవచ్చు. అలా ఎన్నో వృత్తాంతాలు ఉన్నాయి శంకు చక్రాల గురించి శాస్త్రంలో చెప్పినటువంటివి. చాలా మంది మరి దీనికి ఆల్టర్నేటివ్గా అనుకోవచ్చు, లేదా టాటూస్ వేసుకుంటూ ఉంటారు. దాన్ని ఏ రకంగా పరిగణలోకి తీసుకొచ్చి అంటారు? అంటే ఈ టాటూ అనేటువంటిది కేవలం చర్మం పైన ఒక లోపలికి వెళ్ళని బయటికి రాని ఒక చర్మంలో ఇనికిపోయే ఒక రంగు, అవునా? అది కాలడం కాదు, చర్మాన్ని కాలవాలి కదా. మీకు వేడితో మీరు చేసుకున్నారా? శంకు చక్రాలు వేసుకున్నారా? మరి ఇప్పుడు మీరు కేవలము ఆ ముద్రలు వేశారా లేకపోతే కాల్చి పెట్టారా? అది గురువు గారు మంత్రం అంటూ మంత్రం తోటి వారు ఇప్పుడు స్పర్శ, ఇప్పుడు అంటే అగ్నిస్పర్శ ఉంది కదా, మంత్రంతో అగ్నిస్పర్శ. ఆ తాపము అని అంటే వేడి. నేను చెప్తున్నాను ఆ పదాన్ని, మీకు అర్థం కాలేదేమో కానీ ఆ తాపము అని అంటే వేడి అని అర్థం. కాబట్టి మంత్రం ద్వారా హోమం చేసి ఆ హోమంలో కాల్చినటువంటి శంకు చక్రాలు ఏవైతే ఉంటాయో దానితోటి మనల్ని కారుస్తారు తప్ప ఏదో టాటూలతోటి వేసుకోవాలంటే దాని ఫలితం వస్తుంది అనుకోవడం కాదు. అలాగే అదొకటే కాదు, తాపఃపుండ్రస్తదా నామం రావాలిగా మీ నోట్లోంచి, మీకు ఉపదేశించాలి కదా. అప్పుడు తండ్రి గారు ఉపనయనం అప్పుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించారు. మరి గురువు ఏం ఉపదేశిస్తాడు? మంత్రం. అదే ఏం మంత్రం? అష్టాక్షరి మంత్రము. ఇక్కడ ఉపదేశించేటువంటిది అష్టాక్షరి మంత్రం అని అంటే ఆ అష్టాక్షరి మంత్రాన్ని మనం ఎప్పుడైతే నిరంతరం చదువుతామో మోక్షానికి యోగ్యులము అని అర్థం. కాబట్టి ఇది వేసుకున్నప్పుడే నువ్వు మంత్ర స్వీకారానికి యోగ్యుడు అయ్యావు, కనుక నువ్వు మంత్రాన్ని స్వీకరించావు అని అర్థం. పాద పూజ చేయటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? ఈ పాద పూజని ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ సందర్భంలో చేయాలి? పాద పూజ ఎవరు చేయాలి అనే దానికన్నా ఎవరికి చేయాలి అనేటువంటిది చాలా ఉత్తమం. ఎందుకనంటే ఎవరైనా చేయొచ్చు పాద పూజ, కానీ ఎవరికి చేయాలి? యోగ్యులైనటువంటి గదా చేయాలి. ఎవరికి చేయొచ్చు అనంటే తల్లిదండ్రులకి, గురువులకి, పెద్దలకి, అవునా? వీళ్ళందరికీ, యోగులకి, మునులకి, వీళ్ళందరికీ కూడా పాదపూజ. మనకంటే పై వాళ్ళందరికీ కూడా పాదపూజ అనేటువంటిది చెయ్యొచ్చు. మనకంటే కింది వాళ్ళకి చేసినా కూడా అందులో ఏ భగవంతుడిని చూస్తున్నావో వారికి పాదపూజ చేయొచ్చు. అంతే అల్లుడు గారికి చేస్తాం కదా, అది కూడా పాదపూజనే. పాదాలు కడిగినప్పుడు వరపూజ చేస్తున్నాం, అప్పుడు వరపూజ చేసినప్పుడు కూడా అక్కడ కూడా చేస్తాం. అది తర్వాత చెప్పుకుందాం. అయితే ఈ పాదపూజ చేస్తే ఫలితాలు ఏంటి? ముందుగా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకి చేసినప్పుడు ఎవరికైనా నాభి నుంచి పాదాంతము పుణ్యము ఉంటుంది, నాభి నుంచి శిఖ వరకు కూడా పాపము ఉంటుంది. పెద్దలని ఎప్పుడైనా, మీకంటే పెద్దలని ఎప్పుడైనా మీరు తలపైన చేయేశారా? ఎందుకు వేయలేదు? అవునా? పోనీ
మీకంటే చిన్న వాళ్ళని నాభి నుంచి కింద సరే పాదాలని పట్టుకున్నారా? పట్టుకోలేదు. పెద్దవాళ్ళని పాదాలు పట్టుకుంటాం, చిన్న వాళ్ళని తలని నిమురుతాం. ఎందుకు అనంటే ఎవరికైనా పుణ్యము కాళ్ళల్లో ఉంటుంది, పాపము శిఖలో ఉంటుంది. అంటే పైన మొత్తం పైన ఉంటుంది, నాభి నుంచి పై దాకా ఉంటుంది. కనుక పుణ్యమంతా చేసుకునేటువంటిదంతా కూడా స్వీకరించవలసింది పాదాల నుంచి. అందుకనే పెద్దల్ని పాదాల నమస్కారం చేస్తాం. ఎందుకు బ్రాహ్మణోత్తముల పాదాలని మొక్కుతాం? మరి నిత్యం వాడు ఏదో సంధ్యావందనము, పూజలు, పునస్కారాలు అంటూ ఏదో పుణ్యం కట్టుకుంటాడు. కనుక వాడి పాదాలను వెళ్ళి నమస్కారం చేస్తే ఆ పుణ్యాన్ని సరాసరి ఏ పూజ లేకుండా లాక్కోవచ్చు అని చెప్పేసి పాదాలని మొక్కుంటాం. కనుక అలానే పెద్దలకి ఎవరికైనా పూజ చేసినా కూడా పుణ్యము రావాలని మనము ఆ యొక్క పాదాలని స్పర్శ చేస్తాం, పాదాలని కడుగుతాం, పాదాలకి పూజ చేస్తాం. ఖచ్చితంగా పుణ్యం మనిషిలో ఎక్కడ ఉంటుంది అని అంటే పాదాలలోనే ఉంటుంది. తర్వాత పెద్దలని తలని తాకొద్దు, ఖచ్చితంగా పాదాలనే తాకాలి. పిల్లలని పాదాలు తాకొద్దు, ఖచ్చితంగా తలనే ఆశీర్వదించేటప్పుడు తలనే ఆశీర్వదిస్తాం. అవునా? పాదాలను ఆశీర్వదిస్తామా?